ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మీరందరూ బాగుండాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు లేవనెత్తబడాలని మీ అందరిని గురించి నేను ఆశపడి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరు ఒకవేళ ఏ బాధ, ఏ శ్రమ, ఏ కష్టంలో ఉన్నారో, ఏ అలజడితో ఉండి, ఏ కలవరంతో ఉండి దేవా నాతో మాట్లాడండి అయ్యా అని ఆశతో ఎదురు చూస్తున్నారో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు. దేవుని మాట తప్పక మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, మీ జీవితాలను కడుతుంది, మిమ్మల్ని బ్రతికిస్తుంది, మిమ్మల్ని నిలబెడుతుంది. అంత శక్తి కలిగిన వాక్కును దేవుడు ఈరోజు మీ గృహాల్లోనికి పంపిస్తున్నారు. ఆ మాటను రిసీవ్ చేసుకోండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట మీద నిలబడే దేవుడు కాబట్టి ఆయన మాటను గట్టిగా పట్టుకోండి, ప్రార్థనలో పోరాడండి. దాని నెరవేర్పుని మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ జీవితాలు మార్చగలిగిన, మీ పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన, మీ కుటుంబాన్ని కట్టగలిగిన, ఏదైనా చేయగలిగిన సముద్రైన దేవుని చేతులు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన చేతుల్లో పెట్టబడిన దేనిని ఆయన విడిచిపెట్టాడు. తప్పకుండా మీ కార్యం నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మరి ఒక శ్రేష్టమైన దినాన శ్రేష్టమైన వాక్కును దేవుడు అనుగ్రహిస్తున్నారు. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, కాలములను, సమయములను నిర్ణయిస్తున్న దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఆలస్యం అవుతుందనుకుంటున్నావు కదా, నీ జీవితంలో ఇక ఎప్పుడు అని నిరాశపడిపోతున్నావు కదా, ఇక ఏంటి నా బ్రతుకని నిర్జీవంతో ఉన్నావు కదా. అయితే దేని కాలం అది చక్కగా ఉండునట్లు సమస్తాన్ని నేను నియమిస్తున్నాను, కంగారు పడొద్దని దేవుడి రోజు నీకు తెలియజేస్తున్నారు. నీ జీవితంలో ఒకవేళ జరగకుండా విషయాలు జరిగాయేమో, నీవు ఒకటి అనుకుంటుంటే ఒకటి జరుగుతూ ఉందేమో నీ జీవితంలో. నీవు ఒకదాని కొరకు ప్రార్థిస్తుంటే నీ జీవితంలో ఇంకొకటి జరుగుతుందేమో. నీవు ఒకదాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటే నీ జీవితంలో వేరేది జరుగుతుందేమో. నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు, నీ యొక్క కార్యాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ, ఏంటి నా జీవితం ఇంత డిలే అవుతుంది, ఏంటి ఇంత ఆలస్యం అవుతుంది, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, నా జీవితంలో అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూనే ఉన్నానని అనుకుంటూ ఉన్నామేమో. అయితే ఏదేది జరగనివ్వండి, ఏ విధంగా నాకు కానివ్వండి, ఏదైనా చేయగలిగిన సర్వశక్తుని అండర్లో మీరున్నారు. ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాయి ఈ సమస్త సృష్టి. సూర్యచంద్ర నక్షత్రాలను నడిపిస్తున్నవాడే, వాటిని నిర్వహిస్తున్నవాడే నిన్ను కూడా నిర్వహిస్తున్నాడు, నిన్ను కూడా నడిపిస్తాడు. ఇంకా కొంతకాలం శ్రమలకు అనుమతి ఇచ్చినట్లుగా, సాతానికి ఇంకా అవకాశం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు విడుదల ఆలస్యం అవుతుంది. కొన్ని శ్రమలను దేవుడు అడ్డగించకుండా కొనసాగిస్తాడు. ఎందుకంటే ఆయనకు కనికరం లేక కాదు, ఆయనకు జాలి లేక కాదు, మన ప్రార్థనలు అంగీకరించక కాదు, కానీ ఆ శ్రమ ద్వారా నువ్వు హెచ్చించబడాలని కొన్ని శ్రమలు నీ జీవితంలో అనుమతిస్తాడు, కొన్ని ఆలస్యం చేస్తాడు. ఆయన నన్ను నిర్వహిస్తున్నాడు అనే విషయం అర్థమైపోతే 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాం వల్లే విశ్వాసంతో ఎదురు చూస్తారు. 90 సంవత్సరాలు వచ్చిన శారా వల్లే విశ్వాసంతో ఎదురు చూస్తారు. 10 మంది పిల్లల్ని కోల్పోయిన అదే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. సమస్తాన్ని పోగొట్టుకున్న, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న అదే విశ్వాసంతో ఉంటారు. ఎందుకంటే ఆయన నన్ను నిర్వహిస్తున్నాడు, నా శరీరాన్ని నిర్వహిస్తున్నాడు, నా కుటుంబాన్ని నిర్వహిస్తున్నాడు, నా బిడ్డలను నిర్వహిస్తున్నాడు. ఆయన చేతుల్లో నేనున్నాను, ఆయన చేతుల్లో నన్ను చిక్కుకున్నాడు. ఆయన ఎప్పటికీ నన్ను విడువడు, ఎడబాయడని అంత దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. సింహాల బోనైనా ధైర్యంగా వెళ్ళిపోతారు, అగ్నిగుండమైన ధైర్యంగా వెళ్ళిపోతారు.
నన్ను విడిపించగల శక్తిమంతుడు నాకున్నాడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినా పర్వాలేదు, ఆయనకు తెలుసు నాకు ఎప్పుడు ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఎలా నిర్వహించాలో నా జీవితాన్ని. ధైర్యంగా ఉంటారు, కలవరపడరు, భయపడరు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా అదే విశ్వాసంతో ఉంటారు. అందుకే దేవుడు కొందరి జీవితాల్లోనే ఆ సమస్యలను అనుమతిస్తాడో వాటిని అడ్డగించకుండా కొనసాగిస్తాడు. ఆ భాగ్యం కొందరికే దొరుకుతుంది. ఆ భాగ్యం దానియేలుకు దొరికింది, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు దొరికింది. దానియేలును సింహాల బోనులోనికి వెళ్లకుండా దేవుడు అడ్డగించగలడు, ఆయనకి శక్తి ఉంది. కానీ అడ్డగించలేదు. ఎందుకంటే సింహాల బోను లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, అంత ఇరుకులోకి వెళ్ళిపోయినా, అంత బంధకంలోనికి వెళ్ళిపోయినా అక్కడి నుండి కూడా విడిపించగల సమర్థుడని నేను. నన్ను నమ్మిన వారిని, నాపై ఆధారపడిన వారిని నేను తప్పక నిర్వహిస్తాను. ఎంత కఠినమైన పరిస్థితి అని నేను విడిపించగలను అని తెలియజేయడానికే ఆ యొక్క శ్రమను దానియేలు జీవితంలో అనుమతించాడు దేవుడు. అగ్నిగుండంలోనికి వెళ్లకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు విడిపించగలడు. కానీ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా అడ్డగించలేదు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు ధైర్యంగా. అయితే అక్కడి నుండి దేవుడు విడిపించాడు. ఎందుకంటే అగ్ని లాంటి శ్రమలు వచ్చినాయని భయపడొద్దు, ఎందుకంటే అక్కడి నుండి కూడా నేను విడిపించగలను. అగ్నిలా నిన్ను కాల్చివేస్తున్న పరిస్థితిని భయపడొద్దు, నేను తప్పక విడిపిస్తాను. నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను చూస్తున్నాను, ఏదైనా నేను చేయగలను అని అనేక మంది తెలుసుకునడానికే దేవుడు అగ్నిగుండంలోనికి వారిని అనుమతించాడు. అగ్ని లాంటి శ్రమ కలిగింది, సింహాల బోను లాంటి శ్రమ కలిగింది. కానీ దేవుడు ఆ శ్రమలోనే ఉంచలేదు వాళ్ళని. ఏ శ్రమలోనికి వెళ్ళిపోయినా నష్టం మాత్రం ముట్టనివ్వలేదు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినాన్ని మీరు శోధనలతో నలిగిపోతున్నారా? అయితే నిరాశపడకండి, అవిశ్వాసపడద్దు. మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథగా విడిచిపెట్టడు ఆయన. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్న దేవుడు ఏ కఠినమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నా ఏ విధంగా భయపడొద్దు. అద్భుతాలు చేసే దేవునికి ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి, ఇవన్నీ వినబడుతూనే ఉన్నాయి. నీ ప్రాణాన్ని సంహారకుల వద్దకు చేరనీయడైనా, ఏ సమస్య నిన్ను ముంచివేయనీయడు, తప్పకుండా నేను లేవనెత్తుతాడు. కాబట్టి ఈరోజు నీవు చేయాల్సింది ఒక్కటే, తండ్రి నీవు నన్ను నిర్వహిస్తున్నావు, నీకు వందనాలు. నీకు తెలిసయ్యా నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, నాకు బిడ్డల్ని ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు, ఈ అప్పులు ఎప్పుడు తీర్చాలో నీకు తెలుసు, నా బిడ్డల్ని ఎప్పుడు మార్చాలో, ఎలా మార్చాలో నీకు తెలుసు, నా భర్త జీవితంలో అద్భుతం ఎలా చేయాలో నీకు తెలుసు, రక్షణ కార్యం ఏ విధంగా చేయాలో నీకు తెలుసు, ఏ మార్గం తెరవలో నీకు తెలుసయ్యా అని ఆయనపై ఆధారపడిన వారికి కలవరపడరు. నా జీవితాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు అనే విషయం తెలిసిపోతే ఇక కలవరపడరు. సృష్టికర్తే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నడిపిస్తుంటే ఇక నాకెందుకు భయం, ఆయన చేతిలో నేను ఉన్నానని ఎంతో ధైర్యంగా ఉంటారు, ఎంతో విశ్వాసంతో ఉంటారు. కష్టాల్లో కూడా విశ్వాసంతో వెళ్ళిపోతారు, శ్రమల్లో కూడా విశ్వాసంతో వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ కష్టం నీ జీవితంలో అనుమతించబడుతున్నా కలవరపడద్దు. దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు పూర్తిగా తండ్రి మీరు నిర్వహించండి అయ్యా, నీ చేతులకు అప్పగించుకుంటాను, మీరు నడిపించండి అని ఆయన చేతులకు అప్పగించుకుందాం. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని ఇచ్చారు. ఈ దినాన్ని సజీవులంగా లేచి నేను స్తుతించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ఉదయాన్ని ఎంతమంది శోధనలో, శ్రమలో ఉండి మాటలు వింటున్నారో తండ్రి, నాతో మాట్లాడండి అని నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడారని, నీ మాట ధైర్యాన్ని ఇస్తుంది, నీ మాట బలపరుస్తుంది, నీ మాట బ్రతికిస్తుంది. బ్రతికించి నీ మాటలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దేని కాలంలో అది చక్కగా ఉండినట్లు సమస్తము నియమించిన వాగ్దానం చేశారు. చక్కగా ఉండడానికి, అందంగా ఉండడానికి మీరు నియమించారు తండ్రి. ఇక భయపడక్కర్లేదయ్యా, నీ చేతుల్లో ఉండగా నీవు నిర్వహిస్తూ ఉండగా ఇక ఎందుకు భయపడాలి తండ్రి? ఈ గొప్ప ఆత్మీయ జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవుడే నన్ను నిర్వహిస్తున్నాడు, దేవుడే నా కుటుంబాన్ని నిర్వహిస్తున్నాడు, ఆయన అండర్లో నేను ఉన్నాను, ఆయన చేతుల్లో నేను ఉండగా భయపడక్కర్లేదనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి తండ్రి. ఆ సత్యం అర్థమైతే ఇక భయపడరు తండ్రి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీ కొరకు ధైర్యంగా నిలవబడతారు. అటువంటి అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉదయాన ఎంతమంది ఆశతో నీ కొరకు ఎదురు చూస్తున్నారో, నీకు సమర్పించుకుంటున్నారో తండ్రి, నన్ను నిర్వహించి నన్ను పూర్తిగా నీకు ఉభయ అవుతున్నారో వారందరిలోనికి రండి. పరిశుద్ధాత్ముడు వారందరిలో నిండిపోండి, వారిని అభిషేకించండి. వారి జీవితంలో ఉన్న శ్రమలు, కష్టాలన్నిటి కూడా తుడిచివేయండి నాయన.
మరి ముఖ్యంగా ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను. ప్రతి జీవితంలో నీవు కార్యం ప్రారంభిస్తున్నందుకు వందనాలు. నీకు తెలిసి ఎప్పుడు ఏది చేయాలో కాబట్టి పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరు నిర్వహించండి ప్రతి కుటుంబాన్ని, మీరు నిర్వహించండి ప్రతి జీవితాన్ని. ఏ సమయంలో ఎలా చేయాలో నీకు తెలుసు కాబట్టి ఇక అధైర్యపడం తండ్రి. ఎవరైనా పిరికితనంతో ఉంటే, ఎవరైనా అధైర్యంతో ఉంటే ఇప్పుడు నీ ధైర్యముతో నింపబడుదురుగాక, నీ శక్తితో నింపబడుదురుగాక, విశ్వాసంతో నింపబడుదురుగాక. తండ్రి మీరు పూనుకుంటునైనా మీరు ప్రారంభించండి, మీరు ముగించండి. ఆత్మీయంగా నలిగిపోతూ ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. పాపం నుండి, శాపం నుండి, వ్యసనాలను విడిపించండి. ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. అనారోగ్యంతో మంచం పోయిన వారిని లేవనెత్తండి తండ్రి. అప్పుల్లో సమస్యలు ఉన్న వారిని లేవనెత్తండి. ఆర్థిక లోట్లు ఉన్న వారిని సమృద్ధితో నింపండి. ధనం ఎక్కడైతే స్టక్ అయిపోయిందో మీరు విడుదల దయచేయండి. కోర్టు కేసెస్ని విడిపించండి తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు తండ్రి. తగిన సమయంలో ప్రతి గర్భంలో తెరుస్తున్నందుకు వందనాలు. తగిన సమయంలో వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ చిత్తానుసారంగా వ్యాపారాలు అభివృద్ధి చేసినందుకు వందనాలు. నీ చిత్తానుసారంగా వ్యవసాయాలు అభివృద్ధి చేసినందుకు వందనాలు. పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి. స్వంత గృహాలని చిత్తానుసారంగా దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్న ప్రత్యేకంగా తండ్రి నీ జ్ఞానాత్మతో నింపండి, నీ శక్తితో నింపి ధైర్యంగా రాయడానికి సహాయం చేయండి. గర్భంతో ఉన్న ప్రతి కుమార్తెని చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడు ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా చేపట్టి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏది ప్రారంభిస్తున్నారో ప్రతి ప్రారంభం మీరు ప్రారంభించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సమయమంతా దాటిపోతుంది, పరిస్థితులన్నీ దాటిపోతున్నాయి, ఏజంతా దాటిపోతుంది. నీకు ఎప్పుడు అనుకుంటున్నారా? తగిన సమయంలో ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. ఆయన నిర్వహించమని ఆయన చేతులు మీ జీవితాన్ని అప్పగించుకోండి, తప్పక నడిపిస్తాడు. ఈ మాటలు నా కొరకే అన్నవారు ఆమెనని హృదయపూర్వకంగా బిగ్గరగా చెప్పండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.